మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రతి బుధవారము స్వస్థతశాలను ప్రభువారు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యగ్రంథము 28వ అధ్యాయంలోని మొదటి 2-3 మాటలను చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ దీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులను ఆ దీపవాసులను మాకు చేసిన ఉపచారము మింత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియును, చలిగా ఉన్నందున వారు నిప్పులు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వెయ్యగా. చాలండి. నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారితో పాటు సువార్త ప్రకటిస్తున్న రోజులవి. రోమా చక్రవర్తి పాలన చేస్తున్నాడు. ఆ రోజుల్లో రోమా చక్రవర్తులకు ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నారని ఆయనను సిలువకు అప్పగించి చంపించేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఆయన 12 మంది శిష్యులు కూడా అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. అప్పుడు ఈ పౌలు గారే సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని చంపుతూ ఆయా ప్రాంతాల్లో యేసుక్రీస్తు అనే పేరు వినబడకుండా చేసేవాడు. అయితే దమస్కు ప్రాంతానికి అతడు వెళ్తూ అక్కడున్న వారు చాలా మంది ఉన్నారని వాళ్ళని చంపడానికి, వాళ్ళని చెరసాల్లో వేయడానికి వెళ్తే దేవుడు ఇతన్ని పట్టుకున్నాడు. సౌలు గారిని పౌలుగా మార్చాడు. ఎన్నో సువార్తను ప్రకటించాడు. ఎంతమందిని అయితే చంపాడో, ఎన్ని రక్త బొట్లు అయితే భూమి మీద కార్చాడో అంతకు రెట్టింపుగా దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే అప్పటికైతే రోమా పాలనే కాబట్టి పౌలు గారితో పాటు ఇంచుమించు ఒక 200 మంది పైగా, యాక్చువల్గా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఒక 272 మంది అంటే పౌలు గారిని చెరసాల్లో వేశారు. ఈజిప్ట్ నుంచి వేరే చోటకి పౌలు గారిని మార్చాలని ఒక ఓడను ఆ ఓడను పిలిపించి 272 మంది ఖైదీలను అందులోకి ఎక్కించి, కొంతమంది వారిని కాపలా కాయడానికి కొంతమంది భటులను కూడా అందులో ఎక్కించి పంపించారు. అప్పటికి చాలా మంది చెప్తున్నారు, ఇది శీతాకాలం, మంచు గడ్డలు సముద్రాల్లో ఉంటాయి, వెళ్ళొద్దని. దేవుడు కూడా పౌలు గారికి చెప్పారు, కానీ ఖైదీ మాట ఎవరు వింటారు? అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రం తుఫాన్ రావడం, అయితే కావలసిన సరుకులన్నీ కూడా సముద్రంలో పడేశారు. ఇంచుమించు 14 రోజుల నుంచి అంటే వీరు తినడానికి తిండి లేదంట. అయినా సముద్రం మీద వాళ్ళు వెళ్తున్నా ఉన్నారు. 14 రోజుల తర్వాత దేవుడు పౌలు గారితో మాట్లాడి ఒక ప్రసంగాన్ని ఇచ్చాడు. మీరేం కంగారు పడద్దు, దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని నేను గట్టిగా చేరుస్తా అన్నాడు అని చెప్పి సముద్రం మధ్యలో ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ ఓడ బద్దలైపోవడం మొదలైందంట. ఆ సముద్రపు మంచు గడ్డలకి అమరము 2 పాయలు కలిగిన చోటుకు వచ్చింది. అమరం బద్దలైపోయింది. 272 మంది ఖైదీలు ఎక్కడైనా పారిపోతారేమోనని చెప్పి అక్కడున్న భటుల్లో ఒకడంట వాళ్ళని చంపాలని చూశాడంట. కానీ ఆ 272 మందిలో ఈ పౌలు గారు పాస్టర్ గారు కూడా ఉండడం, ఒక ఆయన చూసి, ఒక సైన్యాధికారి చూసి, వాళ్ళు బతకను, ఎక్కడికి వెళ్ళిపోతారు, సముద్రం మధ్యలో మనం ఉన్నాము, ఓడైతే బద్దలైపోయింది, అందరూ చచ్చిపోతారు, లేదు
ఆ చెక్క ఈ మొక్క పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషులు చచ్చిపోతారు, వాళ్ళే ఎక్కువ ఉండరు అని చెప్పి చంపకుండా చూశారు. అయితే గమనించండి, ఈ పౌలు గారు ఓ చెక్కని ఆధారం చేసుకొని ఎట్టకేలకు మెలితే అని ఒక దీవికి చేరారు. అందరూ మరి ఎటు వెళ్ళారో తెలియదు, కానీ కొంతమంది వారితో పాటు పౌలు గారు. ఈ పౌలు గారు అది శీతాకాలం, మంచు, చలి, సముద్రంలో తడిచొచ్చాడు. వీళ్ళందరికంటే ఆ మెలితే అనేది ఒక చిన్న దీపమే కాబట్టి ఆ దీపవాసులందరూ కూడా ఆతిథ్యం ఇవ్వడం మొదలెట్టారంట. ఇది తిను, ఎన్ని రోజులు ఏందో నువ్వు తిని, ఇది తాగు, ఈ బట్టలు కట్టుకో, తల తుడుచుకో అన్నట్లుగా పరిచయం చేస్తామంటే చాలా సంతోషించాడు. వీళ్ళందరూ చలిపోగొట్టడానికి చలిమంట ఒకటి వేశారు. అయితే పౌలు గారంట ఆ చలిమంట ఆరిపోతుంది. చెప్పండి ఏమవుతుందంట? చలిమంట ఆరిపోతుంది. కాబట్టి చలిమంట మళ్ళీ పెరగాలంటే ఏం చేయాలి? ఏ గడ్డో, ఏ చెక్కో, మొక్కో, కాగితమో వేస్తే చలికి. అయితే ఆ దీవి దగ్గర ఏమైనా పొలాలు ఉన్నాయా అని వెళ్ళి ఎతికి మోపుడు పొలలు, ఎన్ని పొలలు అంటే తన సామర్థ్యం చొప్పున ఒక మోపుడు పొలలు ఏరి తీసుకొచ్చి ఆ యొక్క మంట మీద వేశాడంట. వెంటనే ఆ చలి పోయి మళ్ళీ వేడొచ్చింది, పెట్టగలిగింది. ఈరోజు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో చెప్పమన్నాడు. పౌలు గారికి తానే ఇబ్బందిలో ఉన్నాడు. తానే ఎవరైనా పెడితే, ఎవరైనా ఇస్తే సహాయాన్ని పొందే అవకాశంలో ఉన్నాడు. చలిమంట కూడా తాను వేసిందేమీ కాదు. కానీ అందరికీ వేడి తగలాలని, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ పొలలు ఏరితే ఆ ఇబ్బంది పోతుందని, ఈ సహాయం చేస్తే వారికి వేడి తగులుతుందని, అక్కడున్న వారికి తానేం చేయగలడు అని ఆలోచన చేసి మోపుడు పొలలు ఏరి పొయ్యి మంట మీద లేదా ఆ చలిమంట మీద వేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈ లోకం కూడా చల్లారిపోతుంది, ప్రేమలో చల్లారిపోతుంది, విశ్వాసంలో చల్లారిపోతుంది, ప్రార్థనలో చల్లారిపోతుంది. చూడండి, ఒకప్పుడు దేవుడు అంటే పరిగెత్తే జనం ఈరోజు దేవుడి కార్యక్రమాలు జరిగిన మందే కాదు, ఇంకెవరిదైనా సరే మనుషులు రావడం మానేశారు. మీరు కరోనాకు ముందు చూడండి, మనుషులు కూతో కాతో దేవునికి భయపడేవారు. కరోనాకు భయపడ్డారో మరి దేనికి భయపడ్డారో మరి దేనికి లెక్క చేయలేదో తెలియట్లేదు. కానీ ఈరోజు మనిషి చావును కూడా లెక్క చేయట్లా, దేవుని కూడా లెక్క చేయట్లా. ఒక్క మాటలో చెప్పాలంటే చల్లారిపోతున్నారు. చల్లారిపోతున్న ఈ మనుషులకు మనం ఏం చేయాలి అంటే, మనం కూడా ఈ చల్లారిపోతున్న ఈ లోకంలో మనం మండాలి. చెప్పనేమవ్వాలంట? మనం మండాలి. ఓ క్రైస్తవుడు మండే మంటగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యెహోషువ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చల్లారిపోయాడంట. ఆయన వస్త్రం మలిన వస్త్రంగా మారిపోయిందంట. సైతానుడు జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన్ని బోన్లో నిలబెట్టేస్తే దేవుడే మాట్లాడుతూ అంటాడు, ఇతడు మండిచున్న కొరిమి అని. 2 జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం చదువుతాం. కొరిమి అంటే మంట. నిప్పు చల్లారిపోయినప్పుడు నల్లగానే ఉంటుంది, కానీ వేడెక్కితే ఎర్రగా మారింది. దాన్ని ముట్టుకోవడం కూడా కష్టమే. నిజమే కదా? ఈ లోకం చల్లారిపోతుంది కనుక వాళ్ళతో పాటు మనం కూడా చల్లారిపోదామా? లేదా మనం మండి చల్లారిపోయే వాడిని కూడా ఏమివ్వచ్చు? మండించవచ్చు. దీనికి నేను ఏమని పేరు పెట్టుకున్నానంటే, మనం కూడా ఈ మంట రావాలి అంటే మనం పొల్లగా మారాలి, మనం కూడా కట్టెలుగా మారాలి. ఎందుకని బైబిల్ చెప్తుందంటే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. చెప్పండి, ఏమి లేకపోతే ఆరిపోద్దంట? కట్టెలు లేవనుకోండి, కట్టెలు, పొల్లలు, ఏమండి, మ్రానులు, ఇవన్నీ పర్యాయ పదాలు. అయితే సామెతల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది. అంటే మంట పుట్టాలి అంటే ఏం కావాలి? పుల్లలు కావాలి. యెషయా గ్రంథము మనము 9వ అధ్యాయము మనం చూసిన వారమైతే 19వ వచనములో, సైన్యములకు అధిపతికి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయేను, జనులను అగ్నికి కట్టెలుగా ఉన్నారు అంటున్నాడు. కొన్నిసార్లు అంట దేవుని కోపానికి, మన కట్టెలాగా దేవుని కోపానికి కాలిపోతున్నాం అంట.
దేవుని కోపానికి కట్టెలుగా మారదామా? దేవుని పనికి కట్టెలుగా మారదామా? రెండు కట్టెలు ఉంటాయి. ఒకటి చలి వెంట వేసుకుంటే ఎవరికి నష్టం ఉండదు, కానీ మనకి వెట్ట కలిగిద్ది. చలి వెంట వేసుకున్నాం కదా అని చెప్పి ఎక్కడ పుల్లలు దొరకలేదని చెప్పి గుడిసిని తగలబెట్టేస్తే, గుడిసిని ఎక్కడ తగలబెట్టేస్తామండి? ఇల్లుని ఎక్కడ తగలబెట్టేస్తామా? ఎక్కడ పుల్లలు లేవని తగలబెట్టుకోలేము. కాబట్టి దేనిగా మారుతున్నాం మనం ఆలోచన చేయాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను పుల్లలుగా మారిపోతే ఏంటండి అని. పౌలు గారు పుల్లలు ఏరినట్లు, తాను పుల్లలుగా మారినట్లు, మంట కలిగించినట్లు మనం ఈరోజు పుల్లలుగా మారకపోతే, బైబిల్ గ్రంథంలో ఒక మాట చాలా భయంకర, ఆ మాట నేను చదివాను, ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మనం 17వ వచనం కానించి మనం చదువుకుంటేనంట, యోధా పట్టణంలోని యెరూషలేము వీధుల్లోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. వారు నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయుచున్నారు, అన్య దేవతలకు పానార్పములు పోయున్నది, పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజపెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు, నాకు కోపం పుట్టిస్తున్నారు. మనం కట్టెలుగా మారకపోయినా, మనం కట్టెలు ఏరకపోయినా, దెయ్యం కూడా మన చేత కొన్ని కట్టెలు ఏర్పిస్తుందంట. ఎందుకని? మన ద్వారా దేవునికి మహిమ రాకుండా దానికి మహిమ వచ్చేలాగన. ఇప్పుడు ఎవరు దేవుణ్ణి ఆరాధించట్లేదు అనుకోండి, ప్రజలకు దేవుడి గురించి తెలియట్లేదు అనుకోండి, అప్పుడు జనులు ఏమైపోతారు అంటే అన్య దేవతల వైపు వెళ్ళిపోతారు. మనం సువార్త చేయకపోతే వాళ్ళకి క్రీస్తుని గురించి తెలియదు కనుక సాతాను ఏం చేసుకుంటాడంటే అదే ప్రజలను కట్టెలుగా మార్చుకొని తాను ఘనత పడుతున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఇంకొక మాట కూడా చదువుకుంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనం చదువుకుంటే, విశ్రాంతి దినం అంట. ఆదివారం పూట అసలు ఎప్పుడు ఏ పని చేయకూడదు. ఎప్పుడు విశ్రాంతి దినం అంటే ఆ రోజుల్లో ఆదివారం కాదండి, శనివారం, సబ్బాతు దినం అంటారు. పూర్వం దినాల్లో ఆదివారం పూట ఆరాధన చేసేవారు కాదు, శనివారం పూట ఆరాధన చేసేవారు. సబ్బాతు దినము అంటారు, విశ్రాంతి దినము అని పిలిచేవారు. మరి ఈరోజు ఆదివారం ఎందుకు చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం తిరిగి లేచిన రోజు ఆదివారం గనక సబ్బాతు అనే శనివారాన్ని విడిచిపెట్టి అందరూ కూడా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించుకొని, అందుకని అమెరికా వాళ్ళు చూడండి ఇప్పటికీ కూడా ఎందుకు వచ్చింది, శనివారము సెలవే, ఆదివారము మీరు ఎప్పుడు ఆరాధన చేసుకోండి అయ్యా అని శనివారము ఆదివారం వీకెండ్స్ అంటారు, వాటిని 2 రోజులు సెలవు ఇచ్చేస్తారు. అయితే ఇక్కడేమో నేర్చుకోవచ్చు మనం అంటే, విశ్రాంతి దినము సబ్బాతు దినము రోజునంట ఇక్కడున్న ఒక వ్యక్తి పొల్లలు ఏరడం మొదలు పెట్టాడంట. వెంటనే అక్కడ కొంతమంది చూసి మోషే గారికి చెప్పాడు. మోషే దేవుడికి చెప్తే దేవుడు అన్నాడు, విశ్రాంతి దినమును ఏ పని చేయకూడదు కనుక ఆ వ్యక్తిని చనిపోయినా. వినేటప్పుడు కొంచెం మన బాధ అనిపించినా అందులో మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఏమండి, దేవుడి యొక్క ఆజ్ఞలను తప్పే వ్యక్తిగా మనం చూస్తున్నాం. మనం దేవునికి సువార్త, జనులకు సువార్తగా మనం మారకపోతే, జనులకు దేవుని వాక్యాన్ని చెప్పకపోతే జనులు పద్ధతులు మార్చేస్తారు, తల్లికి చెల్లికి తేడా తెలియకుండా జీవిస్తారు. దైవత్వం ఏదో దైవత్వం కానిదేదో, తల్లి ఏదో చెల్లేదో, ఏమండి మంచి ఏదో చెడేదో తెలియకుండా ఏమండి ఆజ్ఞలు తప్పి జీవించే వ్యక్తులుగా మారిపోతాం. అందుకనే పౌలు భక్తుడు గురించి దేవుడు నాకు నేర్పిన మాట ఏంటంటే, మెలితే ప్రాంతానికి వెళ్ళిన ఆ పౌలు గారంట మంట చల్లారిపోతుంది అని చెప్పి పుల్లలు ఏరి మంట మీద వేశాడంట. మనం కూడా ఆ పుల్లలు మనమై ఉండాలి. మనమే మండితే అనేకులకు వెట్ట కలిగించే వారంగా అవుతాం. మనం ఎలా వెలగాలి పాస్టర్ గారు? నేను కూడా ఒక పుల్ల అవ్వాలనుకుంటున్నా. మనం పుల్ల అనగానే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సహజంగా మంటను వెలిగించే పుల్ల, కట్టె. కొన్నిసార్లు మరి దాన్ని ఎలా వాడారో నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం. ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఏమంటారు? పుల్లలు పెట్టి వచ్చావా? కర్ర పుల్లలు కాదు, తగు. ఇద్దరి మధ్య గొడవ, దాని కూడా ఏమంటారు? పుల్లలు పెట్టి వచ్చేసావా అంటే. మనం అలా మారకూడదు. చూసారా,
ఒకే పదం రెండు విషయాలుగా వాడారు. మంట వేసి ఇతరులకు ఉపయోగకరమైనది మంట, సలిమంటగా వాడే పుల్ల. కానీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి 2 కుటుంబాలు విడదీసి, ఇద్దరు భార్యాభర్తలు విడదీసేది తగాదా అనే పుల్ల. కాబట్టి మనం ఏ పుల్లగా మారుతున్నాం అని అంటే, బైబిల్ గ్రంథంలో పుల్లలు ఏరిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏరారు, ఆ పుల్లలు ఏరడంలో ఉన్న ఆంతర్యం ఏంటో వాళ్ళని అడిగితే, మొదటి ఆంతర్యాన్ని మీ ముందు పెడుతున్నా. మొట్టమొదటిగా ఇదే పౌలు గారిని చూద్దాం. ఇదే పౌలు గారు అపోస్తుల కార్యగ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం వరకు చదువుకుంటే ఇలా రాయబడింది. ఏమని? పౌలు గారంట మోపుడు పుల్లలు ఏరారు కదా, ఆ ఏరి అనేకులకు చలి కాసుకుంటారని, అనేకులకు ఉపయోగకరంగా ఉంటుందని ఏరి ఆ మంట మీద వేస్తేనంట. మరి ఏరేటప్పుడు వచ్చిందో ఆ పుల్లల మధ్యలో పాము వచ్చిందంట. ఆ పాము ఎప్పుడైతే ఆ పుల్లల మంట మీద వేసేటప్పటికి ఆ మంట యొక్క కాగ వేడికి గబుక్కుని పైకి లెగిసి పౌలు గారి చెయ్యిని కొరికేసిందంట. ఏం చేసింది? పౌలు గారి యొక్క చెయ్యిని కొరికేసింది. ఈ పుల్లలేరిన ఈ పౌలు గారు ఆ చుట్టూ కూర్చున్న కొంతమంది ఆ ఊర్లో ఉన్న ఆ మిలితే వాసులు ఏమంటారు తెలుసా? అయ్యో బాబోయ్, వీడు ఏ తప్పు చేశాడో, న్యాయదేవత వీడిని ఊరుకోలు చూసావా, వీడి పాపం వీడిని ఎలా పట్టుకుందో చూసావా అని చెప్పి, ఇదిగో ఈ వ్యక్తి కాసేపట్లో చచ్చిపోతాడు అని ఒక నిర్ణయానికి వచ్చారంట. నిర్ణయానికి రావడమే కాదు, పద్దాక చేయించు మొత్తం చూడటం మొదలెట్టారంట. దీనికి ఉండబట్టలేక అడిగాడంట. ఏమనంటే, ఎందుకయ్యా ఇలా పద్దాక వచ్చి చూస్తున్నారు అంటే, అయ్యా పాము కలిసినప్పుడు పాము కాటు వాస్తుంది, వాస్తే నువ్వు చచ్చిపోతావు, అందుకని నీకు వాపు వచ్చిందో లేదో అని మేము చూస్తున్నాం అన్నారంట. అయితే బైబిల్ చెప్తున్న మాట్లాడి తెలుసా, ఒక అరగంట గంట తర్వాత కూడా చూసినప్పటికంట వాపు రాకపోయేటప్పటికి, బాబోయ్ నువ్వు దేవుడురా, నువ్వు దేవుడివి అండ మొదలు పెట్టారంట. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? పొలాలు ఏడినప్పుడు పాము రావడం కరవడం తప్పని చెప్పాలా, లేదా అంతమంది మధ్యలో కరిసినా కూడా చావకుండా అదే పావుని మంటల్లో వేసి జాడించి చంపి, దేవుడు గొప్పోడు, దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, చనిపోతున్న మనుషులు కూడా దేవుడు బ్రతికించగలడని దేవుని కార్యాలు ఎత్తి చూపాలా? ఈరోజు మనం దేవుళ్ళో కనుక ఒక పరిశుద్ధత, దేవుడు నమ్ముకున్న మనము యథార్థంగా జీవిస్తేనంట, నీ నీతి, నీ భక్తి, నీ యథార్థత ఇవన్నీ ఏం చేస్తాయంటే మన దేవునికి ఘనతను తీసుకొస్తాయని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం ఏరవలసిన మొదటి పుల్ల ఏంటో తెలుసా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పాపం లేకుండా నోటి మాట ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, నడిచే నడకలో కానీ ఎవరైనా నిన్నైనా అనుకునేవ్వండి, పరిశుద్ధతను వేడమాక. దొంగతనము, డబ్బు సంపాదించడానికి తప్పుడు త్రోవలు వెతకమాకండి. తప్పుడు సంపాదన అనేది ఈరోజు కాకపోతే రేపొద్దు నేను ఒక పావులాగా మనం పట్టుకుంటుంది. అయితే దేవునికి అది ఘనత తీసుకొస్తుందా, దేవునికి అది అవమానం తీసుకొస్తుందా అనే విషయాన్ని ఒక పర్యాయం మనం ఆగి ఆలోచించగలగాలి. మొదటిగా పుల్లలు ఏరిన ఈ పౌలు గారి జీవితంలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, పౌలు గనుడు, గొప్పవాడు. పౌలు గారి యొక్క జీవితం పరిశుద్ధ జీవితం, అనేకులకు మాదిరి కలిగిన జీవితం గనక ఈ పౌలు భక్తుడు ఆ ఏరిన పుల్లలు బట్టి పాము కరిచినప్పటికీ దేవుడు గొప్పవాడని, దేవుడు గొప్పతనాన్ని కూడా చాటి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇతను పుల్లలు ఎందుకు అంత కరెక్ట్గా పనిచేసినాయి అని అంటే, ఇదే సందర్భాన్ని మరొక చోట ఇలా రాయబడింది. అది మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఒక కొండ ఉంది, ఆ కొండ పేరు కర్మేలు పర్వతం. ఆ కొండ మీద ఇద్దరు పోటీ పెట్టుకున్నారంట. ఎవరా ఇద్దరు అంటే, మన దేవుడి పక్షమున ఏలియా గారు, అలాగే వేరొక దేవుడి పక్షం అనగా బయలు పక్షమున 450 మంది. చెప్పండి, ఒకవైపు ఎంతమంది ఉన్నారు? ఒకడే ఉన్నాడు. ఇంకోవైపు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారంట. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటంటే,
అసలు నీ దేవుడు గొప్పోడా, నా దేవుడు గొప్పోడా? ఇది పోటీ. మరి నీ దేవుడు గొప్పతనం నువ్వు చూపించు అని పౌలు గారు ఏం చేశారంటే, అబ్బాయి ఇదిగో నీకు ఒక మోపుడు లేదంటే నీకు ఒక కొన్ని పొలాలు ఇస్తున్నా, నేను కొన్ని పొలాలు తీసుకుంటున్నా, ఇదిగో నీకు పశువు ఇస్తున్నా, నేను పశువు ఇస్తున్నా, దాన్ని వధించి ఆ కట్టెల మీద వేసి ఒకటే దేవునికి నైవేద్యంగా ఆ కట్టెలను వెలిగించి నైవేద్యం ఇవ్వాలి. కానీ నిప్పునివ్వను. ఏమివ్వడంట? కాళ్ళని కట్టెలిచ్చాడు, కట్టెల మీద కావాల్సిన పశువుని ఇచ్చాడు, ఏమివ్వలేదు. నిప్పు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. చెప్పండి, ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటంటే, దేవుడు నిప్పిస్తే ఏ దేవుడైతే నొప్పించి ఏమంటే ఆ బలిపీఠాన్ని ఆ కర్రలను వెలిగించి తాను నైవేద్యంగా ఆ పశువుని తీసుకుంటాడో ఆ దేవుడే గొప్ప దేవుడు అని. అయితే ఫస్ట్ ఛాన్స్ 450 మంది ఉన్న బయలు వాళ్ళకి ఇచ్చాడంట. బయలు వాళ్ళంట ఏడ్చారంట, ఉపవాసం ఉన్నారంట, ఏమిటి భజనలే చేశారంట, ఇంకేదేదో చేశారంట, కానీ దేవుడు ఇంచు కూడా మాట్లాడలేదు. ఇక ఇలా కాదు, మన దేవుడికి రక్తం చూపిస్తే వస్తాడేమోనని కోసుకున్నారంట శరీరాలు. అయినప్పటికీ కూడా ఏం జరగలేదంట, చలనము లేదు. ఉదయం మొదలు పెట్టారు, మధ్యాహ్నం అయిపోయిందంట, ఆయన కదలికలు మట్టిగా వాళ్ళకి ఎవరికి కనమలేదంట. ఇక ఎవరి వంతు వచ్చిందంటే దేవుని పక్షమున ఉన్న ఏలియా గారు వంతు వచ్చిందంట. అప్పుడు ఏలియా గారు అన్నారంట, అబ్బాయి ముందు ఇవన్నీ జరగాలంటే కట్టెలు క్రమంగా పేర్చాలి అన్నాడంట. చెప్పండి, ఎలా పేర్చాలి? ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. అన్నం వండేటప్పుడు ఎలా వండుతాం? చక్కగా బియ్యాన్ని కడుక్కొని వండుతాం. అంతేగాని కొత్త కోళ్ళు వచ్చేసి ఏమంటే వండమంటే ఎలా వండుతున్నారు ఈరోజు? అట్టేమనండి వాళ్ళని ఒకటి నీట్గా తీస్తున్నారా? అలాగే క్రమం లేకుండా చేస్తున్నారు. దేవుడు అన్నాడంట, ముందు రాళ్ళను క్రమంగా పెట్టండి, తర్వాత కట్టెలను క్రమంగా పేర్చండి, ఆ చుట్టూ కందకాన్ని తీయండి. విచిత్రం ఏంటో తెలుసా? నా దేవుడు ఎంత గొప్పోడు చూపిస్తాను, కానీ తొట్టెడు నీళ్లు ఈ పొలాల మీద కాల్చి, పొలాలు ఎలగాలంటే నీళ్లు పోయాలా, నీళ్లు పోయకూడదా? కానీ మా దేవుడు గొప్పతనం మీకు చూపిస్తానని తొట్టెడు నీళ్లు పొలాల మీద పోయించి దేవుని యొక్క ఇస్తున్న ఆ బలి పశువుని దాని మీద పెట్టి చిన్న ప్రార్థన చేశాడండి. యెహోవా, మీరు మా మధ్య ఉన్నారని ఈ సమస్త ప్రజలు తెలుసుకోవడానికి మీరు అగ్నిగా మా మధ్యకి దిగరండి అన్నాడు. ఆయన ప్రార్థన చేసి ఆమేన్ అనేటప్పటికీ ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అక్కడ రాస్తూ అంటాడు కదా, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయి 450 మంది ఏమైపోయారట? అగ్ని రాలేదు కాబట్టి. అగ్ని రానందున వారు సిగ్గుపడిపోయిరే, ఆ అగ్ని దిగి రాగా నీవు ఎలియాను గణపరిచినావే, ఆ అగ్ని దిగి రాగా నీవు ఎలియాను గణపరచినావే. ఏ అగ్ని అయితే రాదు అనుకున్నారు, ఆ అగ్ని వచ్చి ఆ పొలాలను వెలిగించి ఆ నీరును లాగేసి ఆ మంట దహన బలిని దేవుడు అంగీకరించి ఆ 450 మంది, దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలడు, ఆయన దేనినైనా చేయగలడు, ఎక్కడైనా చేయగలడని దేవుడు తన్ను తాను నిరూపించుకున్నాడు ఆ కట్టెల ద్వారా, ఆ కార్యము ద్వారా. ఈరోజు నీ ద్వారా దేవుడు ఏమి నిరూపించుకోవాలి తెలుసా? ఆయన నమ్ముకున్న వారు చెడిపోరని, ఆయన నమ్ముకున్న వారు చెడిపోయినట్లు భిక్షమెత్తుకున్నట్లు కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు, ఆయన నమ్ముకున్న ప్రజలంట భిక్షమెట్టుట, ఆయన పిల్లలు భిక్షమెట్టుట నేను చూడలేదు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న వారు చెడిపోయినట్లు ఎక్కడా లేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దేవుడు వారిని కనపరచక మానడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఎప్పుడు కనపరుస్తారో తెలుసా?
ఓ పక్క సిగరెట్లు తాగేసి, ఓ పక్క ఖైనీలు తినేసి, ఓ పక్క పాపం చేసేసి నేను దేవుడు నమ్ముకున్నాను అన్న వాళ్ళకి కాదు దేవుడు తన గొప్పతనం చూపించేది. ఆయన కొరకు రోషంగా నిలబడాలి. పాపం లేకుండా, శాపం లేకుండా మనం ఎందుకు బూతు మాటలు మాట్లాడాలి? మనం ఎందుకు కోపం తెచ్చుకోవాలి? మనం ఎందుకు తగాదాలు పడాలి? మనం పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడు అంటే ఏంటో ఈ బయట ప్రజలకు మనం చూపించాలి. నీలో పాపము లేని జీవితం అనే పరిశుద్ధత అనే పొలను ఏరగలిగితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో సందర్భం దగ్గరికి వస్తున్నానండి. ఇదే ఏలియా జీవితంలో మొత్తం 7 కార్యాలు జరిగినాయి. ఇది మొదటి కార్యం. ఏంటా మొదటి కార్యం అంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి పౌరుషంగా చెప్పాడు, అబ్బాయి నువ్వు తప్పు చేసావు, నువ్వు రాజు అయితే అవ్వచ్చు, నీ భార్య రాణి అయితే అవ్వచ్చు, ఇగో దేవుడు చెప్పమన్నాడు 3 సంవత్సరాలన్నర, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలన్నర వర్షం కురవదు, ఏం చేసుకుంటావు పో అన్నాడు. అంతే. ఈయన బయటకు వచ్చేసాడు. విచిత్రంగా ఆలోచించాలి కదా, భూమి మీద వర్షం కాకపోతే ఓ సంవత్సరం పంటలు పండుతాయేమో, 2 సంవత్సరాలు పంటలు పండుతాయేమో, తర్వాత ఈయన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇతడంటే ఒక వాగు దగ్గర కూర్చున్నాడంట. ఆ వాగు దగ్గర కూర్చున్నప్పుడు వినండి, ఈ వాగు దగ్గర కూర్చున్నప్పుడంట వాగు నీళ్ళు తాగుతూ దేవుడు పగలు, మధ్యాహ్నం, సాయంత్రం కాకుల ద్వారా రొట్టి మాంసాన్ని పంపించేవాడట. కాకులు తీసుకొస్తాయా, ఎత్తుకెళ్ళిపోతాయా? కానీ విచిత్రంగా ఏంటంటే, దేవుడు కాకులతో మాట్లాడితే కాకంట రాజుగారి దగ్గర ఉన్న మాంసాన్ని, రొట్టిని ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం పట్టుకొచ్చేదంట. సరే, అవైతే పట్టుకొచ్చి వాగంట ఎండిపోయిందంట. ఇప్పుడు దీనికి పోషణ ఎలాగా అని చెప్పి దేవుణ్ణి అడిగాడంట. ప్రభువా, మరి 3.5 సంవత్సరాలు అన్నావు, సంవత్సరం కూడా కాలేదు, వాగు ఎండిపోయింది, మరి నా పరిస్థితి ఏంటి? దేవుడు అన్నాడంట, పద సారేపాతు అనే ఊరెళ్ళు, అక్కడ నేను ఒక విధవరాలి చేత పోషిస్తాను అన్నాడంట. మనం పోషించాలంటే ఎవరు పోషించాలి? రాజుగారు అయితే పోషిస్తాడు, డబ్బున్న వాళ్ళు అయితే పోషిస్తారు. అంతే. కరువు వచ్చిందండి ఊర్లో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరా, ఎమ్మెల్యే గారు ఎవరా అడగాలి. కానీ ఈ ఊర్లో ఎవరిని విధవరాలు ఎక్కడుంది అని వెళ్తారా? ఎవరైనా లేనోడి దగ్గరికి వెళ్తే పెడతారా? కానీ దేవుడు అన్నాడు, నిన్ను విధవరాల చేత పోషిస్తాను అన్నాడు. సరే, మరి దేవుడు చెప్పాడు, దేవుడిని మనం ప్రశ్నించలేం. సారేపాతల ఊరు వెళ్తే ఆ ఊర్లోకి ఎంట్రన్స్లోనే ఒక ముసలావుడంట, ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటుందంట. ఏం ఏరుకుంటుంది? అక్కడ రాగానే, అమ్మా ఏంటి ఇక్కడ, నాకు తాగడానికి మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆవిడ అందంట, ఏం చెప్పమంటాం అయ్యా, మా రాజుగారు చేసిన పనికి ఒక ఆయన 3.5 సంవత్సరాలు వర్షం రాదని చెప్పాడు, తింటాకి తిండి లేదు, ఉంటాకి నివాసం లేకుండా పోయింది. ఇదిగో మా ఇంట్లో తొట్టు ఉంది, ఆ తొట్టులో ఇంతే ఒక గుప్పుడు ఉంటుందేమో గోధుమ పిండి, మన భాషలో చెప్పాలంటే పిండి ఎంత ఉంటుందేమో, బుడ్డులో నూనె కొంచెం ఉందయ్యా, ఈ పొల్లలు ఏరుకొని వెళ్ళి ఆ పిండిని రొట్టిగా చేసుకొని ఆ బుడ్డిని నూనెతో దాన్ని కాల్చుకొని, ఇక అదే మాకు చివరి రొట్టి, అదే మా చివరి చపాతి, అదే మా చివరి తిండి, ఇదే మా చివరి బతుకు, కాల్చుకొని తిని చచ్చిపోతాం. నేను నా మనవడవే ఉన్నాం అయ్యా, చచ్చిపోతాం. ఇంకంతకన్నా ఇంకేం చేయగలం? రాజుగారు చేసిన తప్పుకి ఆయన ఎవరో 3.5 సంవత్సరాలు వర్షం రాకపోవడం ఏంటి, మాకు ఫస్ట్ ఏంటి, మాకు ఏం అర్థం కావట్లేదు అయ్యా. ఇదిగో ఈ పొల్లలు ఎందుకు ఏరుతున్నానంటే అవి కాల్చుకోవడానికి, ఆ పిండిని ఆ నూనెని కాల్చుకోవడానికి, తినడానికి ఏరుతున్నానయ్యా అన్నాడు. వెంటనే అయ్యగారు అన్నారు, ముందు నా కూడా తీసుకురా అన్నాడు. ఎవరు ఉన్నదే ఈవిడికి ఒకటి, మనవడికి ఒకటి అప్పం వేయిద్దంట, లేదా రొట్టె వేయిద్దంట, నా కూడా తీసుకురా అంటుంటే, అదేంటయ్యా చెప్పిన పని చేయమ్మా. ఇంకేం మాట్లాడాల. వెళ్ళింది, గ్లాసులతో నీరు పట్టుకుంది, ఓ చిన్న అప్పం ఆ పొలాలతో వెలిగించి మంట అప్పం చేసింది, ఈయనకి ఇచ్చింది. విచిత్రం ఏంటి తెలుసా? ఈయన తినగా 3.5 సంవత్సరాలు తొట్టులో నూనె తగ్గలేదు, తొట్టులో పిండి తగ్గలేదు, బుడ్డులో నూనె తగ్గకుండా 3.5 సంవత్సరాలు వీళ్ళిద్దరే కాదంట, వీళ్ళ దగ్గర తరగని పిండి తరగని నూనె ఉందని చెప్పంట. చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వారు తెలుసుకొని ఎక్కడికి వచ్చేస్తున్నారంట? మళ్ళీ చెప్పేసరి మీరు బాగా. ముసలావిడ దగ్గరికి వచ్చి, నాకు కూడా ఒకటి చెయ్యక్క, మేము కూడా తింటామక్క అని చెప్పి బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా?
ఆమె కుటుంబ సభ్యులు, ఆమె బంధువులందరూ తినగా ఇంకా నూనె ఉంది, ఇంకా పిండి ఉంది. ఇక్కడ నేను దీన్ని ఏమని ఎంచుతానంటే, ఈ పుల్లలు ఏరడానికి గల కారణం ఏంటి అంటే, నూనె పిండి వాక్యానికి సాదృశ్యం. వాక్యము అనగానే రొట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకును అని. మన క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాస దగ్గర ఏముండాలంటే మండించే వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిది అంటే మండించున్న అగ్ని వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే దేవుని వాక్యం అంట దహించే అగ్ని వంటిదని, దేవుని వాక్యం అంట ఏమంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి గ్రామాన్ని వెళ్తూ దేవుని గురించి 4 మాటలు చెప్పిన తర్వాత వారు అన్నారు, యేసయ్య అక్కడి నుంచి ఆరోహణం అయిపోయిన తర్వాత, మాయమైపోయిన తర్వాత, అరే ఆయన చెప్పే ప్రతి మాట మనకి మండలేద లోపల అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మండిస్తుంది. మండినప్పుడు దేవుని వాక్యం అనేకులు తెలుసుకుంటారు. నిజంగా ఇక్కడి నుంచి మనం నేర్చుకున్న మాట ఏంటో తెలుసా? మనం ఏరాల్సిన మొదటి పుల్ల పరిశుద్ధత జీవితం. మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడి కార్యాలు మన ద్వారా అనేకులు చూస్తారు, అనేకులు మండించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులు కూడా మన ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటారు. రెండవది, దేవుని వాక్యాన్ని ప్రతి విశ్వాసి ఎరుగొండాలి. మాకెందుకంటే వాక్యము, అయ్యగారు ఏదో వాక్యం ఆదివారము లేదా బుధవారం చెప్పేసుకుని వెళ్ళిపోతాడులే అనమాకండి. ఈరోజు ప్రియులారా చాలా మంది వాక్యం చెప్పే వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళ వాక్యాలు కలిపి చెరిపిడి బోధ. ఏంటంటే మీరు కలగూర వంటకం తెలుసా? కలగూర వంటకం అంటే తోటకూర, గోంగూర అన్ని ఆకుకూరలు కలిపి వంటకం చేస్తారు. ఇంకోటి కలగూర అనగానే అన్ని కూరగాయల కోసం వంట చేస్తారంట. అదే తెలుసుగా మీకు. కలగూర కూరలాగా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఇది ఇక్కడ ఇక్కడ చెప్పేసి కొంతమంది వాక్యాలంట, అయ్యి మీ అయ్యగారు చెప్పిన తప్పు, ఇలా చెప్పండి, ఇలా ఉండాలి వాక్యం, ఈయన దేవుడు అంటూ తప్పుడు ఏంటంటే తప్పుడు వాక్యాలు. ఉదాహరణ చెప్తాను. నేనేం చెప్తాను ఇక్కడ, అమ్మా నాలో ఏమీ లేదు, నూనెలో ఏమీ లేదు, మీ మీద తల మీద చేసి ప్రార్థన చేస్తాను, నూనె పోస్తాను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగులు స్వస్థపరుస్తుంది, మీరు దేవుడిని నమ్మండి అంటాం. ఇది మన బోధ. దేవుడిని మీరు నమ్మండి, మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది అంటది. ఇంకొంతమంది ఏమంటారు, మా చర్చికి 7 వారాలు రా స్వస్థత వచ్చేది. నీలో నమ్మకం లేనప్పుడు 7 వారాలు ఏంటి, 10 వారాలు ఏమిటి? డాక్టర్లు నమ్మలేదు, 10 సార్లు వెళ్ళినా జబ్బు తగ్గిద్దా? నువ్వే డాక్టర్లు నమ్మనప్పుడు 10 సార్లు ఏంటి, 20 సార్లు వెళ్ళినా జబ్బు తగ్గదు. ఈరోజు కొంతమంది మా దగ్గరికి రా, మా దగ్గర అది ఉంది, మా దగ్గర ఇది ఉంది, 7 నూనెలు పోయించుకో, 21 నూనెలు పోయించుకో, మా గుడికి రా, మాది ఇది తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మనం బైబిల్ బాగా చదవాలి, బైబిల్ తెలుసుకోవాలి. బైబిల్ విషయాలు తెలుసుకోకపోతే రేపు అనేకులు వస్తారు, నిన్ను పాడు చేసేస్తారు. ఎలా పాడు చేస్తారు? వాక్యం చేత. కాబట్టి ప్రతి విశ్వాసి వాక్యములో బలమైన వ్యక్తిగా ఉండాలి. నీ ముందున్న పరిశుద్ధ గ్రంథం గురించి క్షుణ్ణమైన బోధ నీకు తెలియాలి. నాకు తెలిసి చాలా మట్టిగా నేను కూడా రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు చాలా తప్పుడు బోధలు వచ్చేసినాయి కనుక ఈ తప్పుడు బోధలను ఖండించే ఒక ఖడ్గజ్వాలగా మనం ఉండాలి. చూడండి, కొన్నిట్లకి చెట్టుకి కొన్ని పనికిరాని కొమ్మలు కూడా కాస్తూ ఉంటాయి, అడ్డదిడ్డంగా పెరుగుతూ ఉంటాయి. వెంటనే ఏం చేయాలి? దాన్ని కత్తిరితోనో కొడవలతోనో ఏం చేయాలి? నరికేయాలి. నరకలేదు అనుకోండి, అడ్డదిడ్డంగా పెరిగితే మనకి ఇబ్బంది రేపొద్దున. అలాగే బోధించే వాళ్ళు కూడా ఏది సరియైన బోధో, ఏది సరియైన బోధ కాదో తెలుసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. వాక్యమును బాగా ఎరిగిన ఒక పుల్లగా మనం ఉండాలి. అప్పుడు దేవుడి కార్యాలు, దేవుడి పద్ధతులు అనేకులు మనం తెలిసి చెప్పేవారంగా మనము ఉంటాం. మొదటిది ఏంటంటే, మనం పరిశుద్ధంగా జీవించాలి, మన ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడు. రెండవది ఏంటి, మన వాక్యంలో బాగా ఎదిగితే తప్పుడు బోధలు వచ్చినా, తప్పుడు కార్యాలు జరుగుతున్నా, రేపొద్దున ఏముందండి, నేనే యేసయ్య అంటాడు వచ్చి. బైబిల్ ఏమంటుంది? నేను యేసయ్య, నేను కార్యాలు చేస్తాను, నా దగ్గరికి రండి అనే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదంట. ఎందుకనంటే దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో, దెయ్యపు కార్యాలు ఎలా ఉంటాయో మనకు తెలియాలి. ఈరోజు అంత ఎందుకండి, నకిలీ రాలేదా? తినే తిండిలో నకిలీ రాలేదా? నకిలీ ప్లాస్టిక్ గుడ్ అంట, ప్లాస్టిక్ బియ్యం అంట. ఈరోజు తెలియకుండానే మనం ఉంటున్నాం, కానీ ఏదో రోజు దాన్ని గుర్తుపడతాం. ప్లాస్టిక్ బియ్యం తినొచ్చా? ప్లాస్టిక్ గుడ్ తినొచ్చా? తినకూడదుగా. తింటే మనకి
దేహం పాడైపోతుందో తెలుసుగా. కాబట్టి ఏది తినాలో ఏది తినకూడదో తెలిసిన మనము ఏది వినాలో ఏది వినకూడదో, ఏది వాక్యమో ఏది సత్యమో ఏది సత్యం కాదో ఎదిగే ఒక వ్యక్తిగా, ఒక పుల్లగా మనం మారాలి. అప్పుడే అనేకులు మనం బోధించే వారం అవుతాం. ఇక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడేం రాయబడింది అని మనం చూస్తే 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ ఏలియా గారి శిష్యుడైన ఎలీషా కనబడతాడు. ఈ ఎలీషా గారు ఏలియా గారి శిష్యులు 50 మందితో ఒక చోట నివాసం చేస్తున్నాడు. ఆ నివాసం చేస్తా ఉంటే అక్కడ ఏమంటున్నాడంటే, కట్టుకున్న ఇల్లు అంట సాల్తలేదంట. ఎందుకంటే 50 మంది ఇంట్లో ఉండాలంటే ఎలా ఉంటారు? వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా పక్కనే ఒక అడవి ఉంది, ఆ అడవి దగ్గరికి వెళ్ళి 4 కర్ర పొలాలు తెచ్చుకుంటాం, లేదా మానులు తెచ్చుకుంటాం, పక్కనే కొంచెం పెంచుతాము, ఎందుకంటే సాల్తలేదయ్యా 50 మందికి ఇల్లు, కాబట్టి మీరు సెలవిస్తే, అవకాశం ఇస్తే వెళ్తాం అయ్యా అంటే వెళ్ళమన్నాడు. వెళ్తా ఈ వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యో నా దగ్గర గొడ్డలు లేదు కదా అని చెప్పి పక్కన దగ్గర అరువు తెచ్చుకున్నాడంట గొడ్డలే. ఆ యోర్దాను నదీ తీరమున ఆ మాను నరుగుతూ ఉంటేనంట కర్ర ఏడు చేతిలోనే ఉంది, కానీ పిడి ఊడిపోయి కాలంలో పడిందంట. వెంటనే శిష్యుడు, ఆ గురువు గారు అక్కడే ఉన్నారు, ఆయన పిలిచాడు, అయ్యా ఇది ఎరువు తెచ్చిన గొడ్డలే అని అన్నాడు. వెంటనే అది ఎక్కడ పడిందో తెలుసుకొని ఏమంటే ఆ చెట్టుకున్న కొమ్మను తీసి ఆ నీళ్ళు వేయగా అది బయటకు వచ్చింది. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, కేవలం ఇక్కడ వరకే ఇల్లు ఇరుకుగా ఉంది, విశాలత కోసం మౌనం నరుగుతున్నాం అన్నారు. ఇరుకు అనేది పాపం, విశాలత అనేది పరిశుద్ధత. మనం నడిచే నడికైనా చేసే భక్తి అయినా, ఈరోజు చాలా మంది దేవుడి పేరు చెప్పుకొని అబద్ధపు కార్యాలు, నీచ కార్యాలు, సైతాను కార్యాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని గురించిన విషయాలు కూడా మనం బాగా ఎరగాలి. బైబిల్ గ్రంథంలో 2 మార్గాలు ఉన్నాయంట. ఏంటది? ఇరుకు మార్గము, విశాల మార్గం. అక్కడ ఇరుకు మార్గం, ఇల్లు ఇరుకుగానే ఉండాలి, కానీ జనం వచ్చినప్పుడు కొంచెం విశాలత కూడా మనం ఉండాలి. అయితే కేవలం ఇక్కడ మట్టికి చెప్తాను, అందుకని గుచ్చి చెప్తున్నాను. కేవలం ఇక్కడ ఇరుకు పాపంతో బోధించాం, విశాలత పరిశుద్ధంతో బోధించాం. ఎందుకు అని అంటే ప్రియులారా, లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి మనం చదువుతున్నాం చూడండి. లేవీకాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాము. లేవీకాండము 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండిచుండవలెను, అది ఆరిపోకూడదు. మనలో దేవుడు ఎప్పుడు కూడా మండాలి. ఇరుకుగా ఉంటే మంట పెరగదు గనక విశాలంగా ఉండాలని దేవుడు బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయం 21 నుంచి 23 దాకా మనం చదివితే ఒక మనిషి నియమించాడు. బలిపీఠం అనగా ప్రార్థనా బలిపీఠం. బలిపీఠం అనగా ప్రార్థనా బలిపీఠం మీద మనం ఎప్పుడూ ప్రార్థనా పరులుగా ఉండాలి. లేకపోతే ఇరుకు లాంటి సాతాను శక్తులు, ఇరుకు లాంటి సాతాను యొక్క కబంధ హస్తాలు మనం పడిపోతాం. దేవుడిని మనం చూడలేము, దేవుడి కార్యాలు పొందుకోలేము. ఈ 3వ అనుభవం ఏంటో తెలుసా? సాతానుడు నిన్ను ఇరికించేస్తాడు. కొన్నిట్లో ఎంత ఇరికిస్తాడంటే, చిన్న లాజిక్ చెప్తాను. మనం ఇప్పుడు దాకా లేదు అంటాం. ఏంటిది? వ్యాపారం కానీ పని కానీ లేదంటాం, డబ్బు లేదంటాం. ఒకేసారి వాడు ఏం చేస్తాడంటే, నీకు డబ్బు కావాలా, ఆదివారం కూడా పనికొచ్చే అంటాడు. మనకేంటి ఇంట్లో అవసరత, కాబట్టి ఏం చేస్తామంటే సోమవారం నుంచి శనివారం దాకా పనికి వెళ్ళాం. మనం కూడా బాబాయ్ మళ్ళీ ఉంటుందో అని చెప్పి మళ్ళీ ఎప్పుడు కూడా వెళ్తాం. ఆదివారం కూడా కొన్ని ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడట్లా. నేను అవకాశం ఉండి ఓనర్ గారితో చెప్పుకుని, అయ్యా ఈరోజు నేను రాను, మాకు ఈరోజు ఆరాధన ఉంది అని చెప్పుకుంటే ఏమన్నా అంటాడా? కొన్ని పనులు అయితే తప్పదు, అది ఖచ్చితంగా దాన్ని అనుదిన ఆచారంగా చేయాలి. కానీ కొన్ని పనులకు అవకాశం ఉంది. మన ప్రార్థన జీవితంలో కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నైట్ అయిపోద్ది, 8 అయింది, 9 అయింది, 10 ఇంటికి వస్తాం. వెంటనే ఏం చేస్తామంటే, ఈరోజు కుటుంబ ప్రార్థన చేయలేవులేవే, నువ్వు చేసేసుకున్నావు కదా, పడుకుని పోతాం. లేదా మీ ఇంట్లో ఎప్పుడైనా అలా జరిగిందా? కొన్నిసార్లు లేట్ అయిద్దు, మనం రావడం లేట్ అయిద్దు, చాలా టైం అయిపోవడం. ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు మీ ఇంట్లో? నేను చాలా సంతోషిస్తాను. కొంతమంది ఇంట్లో కుటుంబ ప్రార్థన నాకు చాలా ఇష్టం. నేను మన మావయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా
భార్య భర్తలిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటాం, నేను చాలా సంతోషించాను. నిజమే, ఎప్పుడు కుటుంబంలో ఎవరున్నా సరే కలిసి ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకోకపోతే ఇరకాటంలో పడిపోతామని బైబిల్ చెప్తుంది. కుటుంబ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయి. కేవలం కుటుంబ ప్రార్థనే కాదు, ప్రార్థన బలమైంది. ఎంత బలమైందంటే దేవుడిని దింపగలిగింది, దేవుడి కార్యాలు చేయగలిగింది. ఒక ఆయన అన్నాడు, ప్రార్థన అనేది అంటే కంటికి కనబడిన ఆయుధం వంటిదంట. చేతులు ఆయుధం అక్కర్లా, నువ్వు నిలబడితే చాలు, నువ్వే ఒక ఆయుధంగా మారుస్తుంది. ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈస్ ది ప్రేయర్ అన్నాడు. ప్రపంచంలో కల్లా బలమైన ఆయుధం ఏదైందంటే గన్నులు, తుపాకీలు, బాంబులు కాదంట, ప్రార్థనే. ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటాయో వాడు ఒక అణుబాంబు లాంటి వాడు అటండి. వాడి ప్రార్థనలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వీడి జీవితంలో అక్కడ దైవజనుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, ప్రార్థన పరుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మరి ఆయన లేకపోతే పరిస్థితి ఏంటి? క్రైస్తవ జీవితంలో మనం పొల్లలేరే వారంగా ఉండాలి. ఏడాల్సిన మొదటి పొల్ల పరిశుద్ధత జీవితం, రెండో పొల్ల వాక్యం అనే జీవితం, మూడో పొల్ల ప్రార్థన అనే జీవితం. ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో పొలలు ఉంటాయి. బైబిల్ చెప్తున్న చివరి మాట ఏంటో తెలుసా? పొలలు ఏరడం వల్ల, చలిమంటలో వేయడం వల్ల ఇతరులకు ఉపయోగకరంగా మారుతాం, వెట్ట కలిగిస్తాం, సాతాను క్రియలు బంధించగలుగుతాం, వాక్యం ద్వారా అనేకులను బాగు చేయగలుగుతాం, ప్రార్థన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి మనం కూడా ఒక పొల్లగా మారుదాం, ఒక మోపుడు పొల్లలుగా మారుదాం, దేవుడి యొక్క కార్యాలు జరిగించి వెట్ట కలిగించే వారుగా మారుదాం. నేను మారాలి, నేను ఒక పొల్ల అవ్వాలనుకోవాలి. ఈరోజు నేను ఏమనుకోవాలి చెప్పండి? మనం ఏమవ్వాలి? తప్పలు పెట్టే పొలాలు కాదు. ఏ పొల్ల? దేవునికి ఉపయోగపడే పొల్ల, చలి మంటలు తగ్గించే పొల్ల, వెట్ట కలిగించే పొల్ల, వెలిగే పొల్ల. ప్రార్థన చేసుకున్న తలవంచండి. ఇందుకేగా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరిశిలువలో మరణించింది. అట్టి కార్యాలు మన జీవితం జరుగులాగన ప్రభువు మా పట్ల కార్యం చేయమని ప్రార్థన చేసుకుందాం.